కలనేని విశ్వేశ్వరరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ విప్లవకారుడు. జననం ఆయనది ఒక కలియుగ పురుషుడిగా మనం భావించవచ్చు. ఆయన ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారితో పనిచేయడం కానీ ఆయన చూడటం కానీ అదృష్టంగా భావిస్తుంటారు చాలా మంది. కానీ ఎన్టీఆర్ గారిని ముందుండి నడిపించినటువంటి డీజీపీ మాజీ దొరగారు మనతో ఉన్నారు. హెచ్జే దొరగారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. ఎన్టీఆర్ గారితో ఆయన చేసిన ప్రయాణం, మరుపురాని విషయాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఎన్టీఆర్ గారు అనగానే ఒక ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగులోనే ఉట్టిపడుతుంది. ఆయనతోటి మీకు అసలు అటాచ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఈ విషయాలన్నీ ఒక పుస్తకం కూడా రాశానండి, ఎన్టీఆర్తో నేనని. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉన్నప్పుడు ఆయన ఏదో షూటింగ్కి నా దగ్గర వచ్చారండి. బందోబస్తు అవన్నీ కావాలా, ఏలూరు రోడ్లో అక్కడంతా. సో దానికి బాగా బందోబస్తు చేసాం. ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ దట్. తర్వాత ఆయన ఒకసారి రండి, మీరు మెడ్రాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా స్టూడియోస్ రండి అలా అన్నారు ఆయన. సో ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్ అది కూడా వెళ్ళాను నేను. ఆయన అరేంజ్మెంట్స్ అన్ని చేశాడు ఆయన. తర్వాత పెద్దగా పరిచయం అంటే కాంటాక్ట్ లేదు. విజయవాడ ఎస్పీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వస్తుండేవాడు ఆయన. కానీ తర్వాత రాజకీయాలు చేరినాక ఒకసారి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను అప్పటికే. సో రాజకీయాల్లో చేరాక మీటింగ్స్ అవుతున్నాయి. ఎంతవరకు ఇది స్పందన ఉంది జనంలో అని నేను కూడా అసెస్మెంట్ చేస్తున్నాను. ఆ అసెస్మెంట్లో ఒకసారి ఆయనకి టైం అడిగాను నేను. ఆయన ఉద్దేశాలు ఏమిటి, ఎట్లా ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని పవర్లోకి వస్తే అని క్యూరియాసిటీతో టైం అడిగితే టైం ఇచ్చారు. మార్నింగ్ 6:30కు ఎంతగా తెల్లవారి. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఈయన స్టూడియోలో ఉన్నాడు అక్కడ. ఐ థింక్ విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా అప్పుడు లాస్ట్ ఫేజ్. స్టూడియోలో ఉండి అక్కడ టైం ఇచ్చారు మన. సో అక్కడికి వెళ్ళాను నేను. తెల్లవారు వెళ్తే ఆ స్టూడియోస్ రమ్మన్నారు. అక్కడ వెళ్ళి మా అంతా రెడీ అంతా నీట్గా తయారై ఉన్నాడు ఆయన, బొట్టు అది పెట్టుకొని. దొరగారు అంటే ఏంటి విషయాలు నేను ఈ పార్టీ మీరు పెట్టడం ఉద్దేశం ఏమిటి, తర్వాత ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని, ఇవన్నీ మాట్లాడాను. ఆయన ఎక్కువగా యాంటీ కాంగ్రెస్ భావజాలం వాడారు. ఎక్కువగా కాంగ్రెస్ వల్ల చాలా నష్టం వస్తుంది దేశానికి, సిన్సియారిటీ లేదు, ఇన్ని స్వాతంత్రం వచ్చి 20 రోజులైనా మనకేమీ గౌరవం లేదు, మనం ఏదో ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తే అది ఇక్కడ వింటున్నాం తప్ప మనకి మన తెలుగువాడనే ఒక గౌరవం లేదు. సో ఇలాగా నేను అవన్నీ తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరికి మనం లొంగి ఉండక్కర్లేదు, మన ప్రభుత్వం మనమే నడిపించుకోవాలి, ఇది అలా ఆ లైన్లో మాట్లాడారు. అయితే మరి అప్పటికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దీంతో జంప్ అవడానికి చూస్తున్నారు. చాలామంది వస్తున్నారు అని అంటున్నారు. నేను వాళ్ళెవరిని నేను చేర్చుకోను. నేను యువతకు ప్రాధాన్యం ఇస్తాను, యూత్కు ప్రాధాన్యం ఇస్తాను. వాళ్ళ దీంతో కొత్త వరవడి నేను తీసుకురావాలని ఉంది నాకు. ఈ పాత వాళ్ళతో నాకేం సంబంధం లేదు. ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు. రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావాలా, పార్టీ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండాలి కూడా, పార్టీ కార్డర్ అంటూ ఒకటి ఉండాలా, ఒక సిద్ధాంతం ఉండాలా, దాని ప్రకారం మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలా, అది నెరవేర్చాలని. అట్లా పేదవాడి వాటికి కూడా ఎందుకు పేదరికం అంత ఉండాలా అని చాలా ఆవేశంతో మాట్లాడాడు. సో నేను అనుకున్నా బాగా సిన్సియర్ మ్యాన్, ఇంకొక ధ్యేయం ఉంది, ఊరికే ఎలక్షన్లో వద్దామని అంతే కాదు, బియాండ్ దట్ ఆయనకు ఒక విజన్ ఉంది అని అనిపించింది నాకు. సార్, మీరు పర్సనల్గా ఆయన్ని కలవాలి అని తెలుసుకోవాలని వెళ్ళారా, లేదంటే మీరు ఇంటెలిజెన్స్ లో ఉన్నారు కాబట్టి డ్యూటీలో భాగంగా వెళ్ళారు? డ్యూటీలో భాగంగా వెళ్ళాను. బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్. అప్పటికే బాగా క్రౌడ్స్ వస్తున్నాయని మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, ప్రతి జనం విపరీతంగా వస్తున్నారు ఇదంతా. సో ఐ వాజ్ కీన్ టు నో అబౌట్ హిమ్ అండ్ అండర్స్టాండ్ హిమ్. అప్పటికే ఐబీ ఆఫీసర్స్ అని వచ్చి ఆయనకి ఎట్టి వచ్చి వెళ్ళిపోయాడు. సో ఐ ఆల్సో సెడ్ ఐ షుడ్ ఆల్సో నో వాట్ ఇంటెన్షన్స్ ఆర్ అండ్ ఆల్. ఆ ఉద్దేశంతో వెళ్ళాను. బట్ చాలా కార్డియల్గా
గౌరవంగా ఆయన ట్రీట్మెంట్ ఎప్పుడు మీకు తెలుసు కదా, ఎవరిని కించపరచడం కానీ చాలా గౌరవంగా చూస్తాడు ఆయన బై నేచర్. సో అలాగా ఒక గంట సేపు మాట్లాడి తర్వాత నేను వచ్చాను. మీకు ఇంటెలిజెన్స్ ఐజీగా మీరు కలిసినప్పుడు హైడ్ చేసి మాట్లాడుతున్నారేమో అనిపించలేదు ఎక్కడ కూడా? నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కాలేదండి, నేను అప్పుడు ఎస్పీఓ డిఐజీ ఉన్నాను. విజయరామరావు మాకు ఇంటెలిజెన్స్ హెడ్గా ఉండేవారు. రిపోర్ట్ ఒకటి ఇచ్చాను వాళ్ళకి, నేను మీతో మాట్లాడాను, ఇలాగ ఈ ఉద్దేశాలు ఆయనకు ఉన్నాయి, ఆయన భావజాలం ఎలా ఉంది ఇదంతా ఒక రిపోర్ట్ లాగా ఇచ్చాను. తర్వాత పెద్దగా లేదు, ఇంతలో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఈయన ఆ ఎలక్షన్స్లో ఈయన ఇంకా ఎలక్షన్ రాకముందే నాకు ప్రమోషన్ వచ్చి నేను డిఐజీ గుంటూరుకి వెళ్ళాను. సో గుంటూరు వెళ్ళినప్పుడు ఈయన అక్కడ ప్రోపగండా ఎలక్షన్స్లో తిరగడం ఇవన్నీ అయినాయి. ఈయన తిరుగుతున్నాడు ఒక సైడ్, ఇందిరాగాంధీ కూడా తిరుగుతుంది. సో ఐ వాజ్ దేర్, బందోబస్తు వీళ్ళకి చేస్తున్నా వాళ్ళకి చేస్తున్నా ఇలా చూస్తున్నాను. సో అఫ్కోర్స్ ఇందిరాగాంధీ నేషనల్ ప్రైమ్ మినిస్టర్, హెలికాప్టర్ ఇవి అవి చాలా హంగామా ఉంటుంది కదా. ఈయన ఈ వ్యాన్లో తిరుగుతున్నాడు, ఈయన విపరీతమైన క్రౌడ్స్, చైతన్య విపరీతమైన క్రౌడ్స్. సో నేను ఆశ్చర్యపోయాను, ఇంత క్రౌడ్స్ వస్తున్నాయి, ఇద్దరికి ఎంత ఇది వస్తుందని ఐ వాజ్ థింకింగ్ థింగ్స్ కొంచెం మారుతున్నట్టు ఉన్నాయని అప్పుడు నాకు ఫీల్డ్లో కనిపించింది, పరిస్థితి మారేటట్టు ఉందని. ఇందిరాగాంధీ కూడా క్రౌడ్స్ వచ్చాయి, కానీ ఈ ఒక అపోజిషన్ లీడర్కి ఇంత క్రౌడ్స్ ఎక్కడ చూడలేదు అప్పటి వరకు. సో ఐ వాజ్ థింకింగ్ ఇది కొంచెం పరిస్థితి మారిందని. ఐ వాజ్ టాకింగ్ టు అవర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఇన్ ది ఫీల్డ్, దేవర్ ఆల్సో సేయింగ్ బాగా మోజు ఉంది సార్, ఇప్పుడు చెప్పలేము ఎలక్షన్ టైంకి అని. సో ఎలక్షన్స్ అయిపోయినాయి, దెన్ ఇట్ బికమ్ వెరీ క్లియర్, విల్ గెట్ ఏ క్లియర్ మెజారిటీ అని. గ్రౌండ్ సిచ్యుయేషన్ వాజ్ వెరీ క్లియర్. ఎలక్షన్ 1-2 రోజుల ముందు మనకు తెలిసిపోతుంది కదా. అండ్ ఈ గాట్ హ్యూజ్ మెజారిటీ అండ్ ఈ ఫార్మ్ ది గవర్నమెంట్. అప్పుడు నేను ఢిల్లీ గుంటూరులో ఉన్నాను డిఐజీగా. తర్వాత మా ఐజీ ఆనందరామ్ గారు ఉండేవారు, ఆయన వచ్చి నువ్వు వరంగల్ వెళ్తే బాగుండు, వరంగల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నారు. సరే మీరు ఆర్డర్ ఇస్తే వెళ్తానని వరంగల్ వెళ్ళాను. సో ఎన్టీ రామారావు వరంగల్ వచ్చాడు. వరంగల్లో కొంతమంది నా గురించి చాలా బాగా చెప్పారు, వరంగల్ సన్నిహితులు కొంతమంది. సో ఆయనకు ఒక మంచి అభిప్రాయం అయితే ఉండేది నా మీద. సో బట్ ఎనీవే ఐ వాజ్ దేర్. తర్వాత ఈ భాస్కరరావు కూడా వచ్చింది ఆగస్టులో. సో భాస్కరరావు టైంలో నన్ను ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన. 85 ఆగస్ట్ సంక్షోభం, ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళడం రావడం, హార్ట్ ఆపరేషన్ చేసుకొని, అది ఆ సంక్షోభంలో నాకు ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈయన భాస్కరరావు వేశాడు. భాస్కరరావు, ఓకే. భాస్కరరావు ఇది అమెరికా నుంచి వచ్చాడు. వచ్చినాక ఈయన మెజారిటీ నాకుంది, సీఎం అస్పైరెంట్ అయ్యాడు కదా, అప్పుడు నాకు ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాడు ఆయన భాస్కరరావు. ఎందుకో నాకు అర్థం కాలేదు, నాకు కూడా భాస్కరరావు మీద కూడా పెద్ద పరిచయం లేదు, బట్ ఆయన తీసుకొచ్చాడు, నేను చూస్తున్నాను పని. బట్ వీ న్యూ మెజారిటీ లేదు, మెజారిటీ వేరు విత్ ఎన్టీ రామారావు వాళ్ళు ఎమ్మెల్యేస్. సో అది చెప్పి నేను 4 రోజులు సెలవు పెట్టి ఊరు వెళ్ళిపోయాను. అప్పుడు ఇతను అసెంబ్లీలో ఈ ప్రూవ్డ్ ఇస్ మెజారిటీ అండ్ ఈ బికేమ్ సీఎం. బట్ నేను అలా నాకు మళ్ళీ వరంగల్ వేస్తారేమో, ఈయన సీఎం వచ్చాడు కదా, చాలా మంది పోస్టింగ్స్ అన్ని మార్చాడు ఈయన, భాస్కరరావు ఇచ్చినవి. సో నేను కూడా వరంగల్ వేస్తారేమో నాకు అని అనుకుంటే వేయలేదు నాకు. వరంగల్ కాదు ఇక్కడే ఉంటారు ఆయన, మాతోనే ఉంటాడు అని అన్నాడు. అప్పటి నుంచి నేను అలా ఉండిపోయాను. ఎందుకని సార్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి అనేది తర్వాత నాకే తెలియదు. గుడ్ రిపోర్ట్స్ అబౌట్ మీ, సరే పెట్టుకుందాం అన్ని ఎవరైతే ఏంటన్నారు. అంటే ఒక న్యూట్రల్ మ్యాన్ అని, ఏ గ్రూప్కి సంబంధం లేదు, ఏదో పని చేసుకుంటాడు ఆయనకి. సో ఆయన ఉంచుకున్నాడు నన్ను. నేను అనుకున్నాను వెళ్ళిపోతానని. సో ఫ్యామిలీ అంతా వరంగల్లోనే ఉన్నారు. ఆ సెక్రటరీ సీఎం వాళ్ళతో చెప్పాను, ఏంటంటే మాకు ఆర్డర్స్ వెళ్ళిపోతానే వరంగల్ అని అంటే, లేదు ఆయనకి అలాగే ఉద్దేశం లేదు, ఇక్కడే ఉంటున్నాను అన్నాడు. అడిగితే అన్నాడంటే. సో ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయాను. ఆయనతో కంటిన్యూ కావడం అనేది కొంచెం హార్డ్ అంటారు కదా. ఆయన అందరితో ఓపెన్ అప్ అవ్వడండి. స్వతహాగా చాలా సింపుల్ మ్యాన్ ఆయన, ఏం కాంప్లికేటెడ్ పర్సనాలిటీ కాదు, చాలా సింపుల్ మ్యాన్. ఒకప్పుడు చిన్న పిల్లడి తత్వం కూడా ఉంటుంది ఆయనకి.
అడుగుతాడు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరిగా టైంకి రాకపోయినా పోయినా పెట్టకపోయినా ఒక క్యారియర్ పంపించారనమాట ఎక్కడికో, వాడు రాకుండా అది తిండు, వాళ్ళు వచ్చి వడ్డిస్తే తింటాడు ఆయన. వెరీ సింపుల్ క్యారెక్టర్. బట్ అందరితో ఆయన ఓపెన్ అవడు, అందరితో ఓపెన్ అవడు కనుక అతను చాలా రిజర్వ్డ్ మనిషి అనుకుంటారు. ఇప్పుడు ఇంకోళ్ళు అయితే కొంతమంది వెంటనే నలుగురు ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తున్నాకోండి లేదా ఫ్లైట్లో వెళ్తున్నామండి, పక్క వాళ్ళతో మాట్లాడుకొని పరిచయం అయిపోయి కొంతమంది అనుకుంటారు, కొంతమంది పుస్తకం పట్టుకోనో న్యూస్ పేపర్ పట్టుకోనో అలా క్వైట్గా ఉంటారు. ఆ క్వైట్గా ఉన్నవాడిని మనం ఏమనుకుంటాం, వీడు చాలా రిజర్వ్డ్, ఒకప్పుడు వీడికి చాలా అహంకారం, వీడు ఎవరితో మాట్లాడు, ఇలాంటివి అనుకుంటాం. కానీ పర్సనాలిటీ మాత్రం చాలా సింపుల్ మ్యాన్, వెరీ సింపుల్. ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ సార్ ఇంటెలిజెన్స్ నేను ఒక 6 years ఉన్నానండి ఆయనతో కంటిన్యూస్గా. తర్వాత ఐజీ కూడా అక్కడ అయ్యాను. ఎలక్షన్స్ తర్వాత యాంటీ కాంగ్రెస్ ఫోర్సెస్ పెట్టారు కదా, మీటింగ్స్ అవన్నీ అవుతుండేవి మన ఢిల్లీలో కూడా. అప్పుడు ఉపేంద్ర ఢిల్లీలో ఎక్కువ ఈ తరఫున ఉండేవారు కదా. సో అందుకు కాంగ్రెస్కి చాలా బాధ ఉండేది. అంటే 85 నుంచి కంటిన్యూ 6 years ఇంటెలిజెన్స్. ఆయనే ఆఖరిలో నాకు ఆర్టీసీ ఎండీగా వేశారు. వేసినాక ఎలక్షన్స్ అయినాయి, అందులో ఆయన మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది పవర్లో. సార్ జనరల్గా ఇంటెలిజెన్స్ చీఫ్ అనగానే ఎర్లీ మార్నింగ్ ఏ సీఎం అయినా కానీ ముందు కలవాల్సిందే కదా. కలాలి. ఎన్ని గంటలకు వెళ్ళి కలిసేవాళ్ళు మీరు? 8-4 నేను ఒక 6-6:30 కలిసాను. 6:30 అంతే. ఇంకా ఎర్లీగా ఆయన తయారయ్యేవాడు, ఏదో మిగతా వ్యవహారాలను చూసేవాడు. బట్ నేను మాత్రం 6-6:30 ఆ ప్రాంతంకి వెళ్ళేవాడు. వెళ్ళి వేరియస్ ఇష్యూస్ అప్పుడు ఉంటాయి కదా మనకి, అవన్నీ చెప్పడం, దాని పర్యవసానాలు ఏమిటి, ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకోవాలి మనం, అన్ని సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు కవర్. నాట్ ఓన్లీ పోలీస్ కాదు కదా, పొలిటికల్గా చేయాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈయనకి పడేది కాదు. సో అది ఒకటి కవర్ చేసుకోవాలా. గవర్నమెంట్ ఇండియా ఏమనుకుంటున్నారు మన గురించి, అంటే ఎక్కడెక్కడ మనకి వాడు నష్టం చేయాలో చేయడానికి చూస్తున్నారు వాళ్ళు, ఈయన బదనాం చేయడానికి. సో ఆ యాంగిల్స్ కూడా కొన్ని మనం కలెక్ట్ చేసుకొని చెప్పాలి ఈయనకి. బికాజ్ ఈయన ఏమీ కల్మషం లేని మనిషి, అయినా ఎవరి మీద ఒక చెడ్డ అని కానీ ఏమీ లేదు, వెంజెన్స్ అనేది అసలు లేదు. మీరు ఎవ్రీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళు కదా సార్, ఎలాగనే ఏమండేవాళ్ళు, ఎలా సంబోధించేవాళ్ళు? ఎలాగైనా గుడ్ మార్నింగ్ సార్ అని అంతే మీరు అంటారు. అటువైపు ఆయన కూడా చాలా గౌరవంగా అనేవాడు. నాకు ఎప్పుడు దొరగారనే వాడండి ఆయన. నేను ఆయన కొడుకుల వయసు నాది. ఇప్పుడు మిగతా పొలిటీషియన్స్ విజయభాస్కర్ రెడ్డి కానీ లేదా రోసయ్య గారు కానీ వీళ్ళు కానీ దొరగారు అన్నారు కదా, వెంకటరావు గారు కానీ, వీళ్ళందరితో నేను బాగా పనిచేసే సన్నిహితుడు నేను. దొర ఎప్పుడు వచ్చో ఏదో అంటారు కదా, ఈయన దొరని ఇప్పుడు అనలేదు నాతో. దొరగారిని రమ్మను అంటారు, దొరగారు కూర్చోండి అని అన్నాడు. అలాగా అంత గౌరవం ఇస్తాడు ప్రతి వాళ్ళు, నాకే కాదు మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా. ఎవరు కొన్ని ఏదో చెడ్డ రూమర్స్ వచ్చాయి, అవన్నీ నా బుక్లో నేను రాశాను. అవన్నీ చాలా గౌరవంగా మాట్లాడతారు ప్రతి వారిని. సినిమా ఫీల్డ్ ఎలాగంటే ఆయనకి పేరు ఉందో అందరినీ గౌరవించేవాడని, అలాంటి పేరే ఇక్కడ రాజకీయాల్లో కూడా ఉంది. ఇంకొక ఇద్దరు పొలిటికల్ లీడర్స్ కానీ, ఢిల్లీ నుంచి వచ్చే కొంతమంది లీడర్స్ చాలా జూనియర్ ఫెలోస్ వాళ్ళు, వాళ్ళకి కింద వరకు వెళ్ళి కారు వరకు వెళ్ళి కారు తలుపు తీసి ఎక్కించి అంత మర్యాదగా ఉండేవాడు అంతా. సో ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ మీతోటి? చాలా షేర్ చేసుకునేవాళ్ళు. ఆయన పూర్వం ఫిల్మ్ ఫీల్డ్లో ఇది తర్వాత ఎలా కష్టపడి పైకి వచ్చాడు, అవి చాలా విషయాలు చెప్పేవారు. కేవీ రెడ్డి అంటే ఆయనకి చాలా గౌరవం. అంటే అప్పట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఈయన పడిన కష్టాలు, ఇవన్నీ చెప్పారు, చాలా చెప్పారు. అంటే రాజకీయ వారసులు అనేది అప్పట్లో కొంచెం చర్చ వచ్చింది, ఎవరు రామారావు గారి తర్వాత అనేది. దాని మీద ఏమన్నా షేర్ చేశారు? దాని మీద పెద్దగా ఆయన లేదు, పెద్ద అభిప్రాయం లేదు. బాలకృష్ణ ఫిల్మ్ ఫీల్డ్లో రావడం ఇవన్నీ ఉన్నాయి. సో మేబీ బాలకృష్ణ ఆయన ఒకసారి అన్నాడు కూడా, ఆయన మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు. ఇంకా బాలకృష్ణ చాలా ఫిల్మ్ కెరీర్ చాలా ఉంది కదా ఆయనకి. అంత సక్సెస్ అని ఎవరు ఆయన పెద్దగా అనుకోలేదు, చివరి వరకు కూడా అనుకోలేదు. జనరల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేసుకునే వాళ్ళు? చాలా 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 డిస్కస్ చేశారు, అంటే ఆ సందర్భం బట్టి. బట్ నేను ఎక్కువగా గవర్నమెంట్ వ్యవహారాలు వీటి గురించి మాట్లాడేది. అలాగే మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటే ఒకప్పుడు 1, 2 గంటలు 3 గంటలు ఉంటాం కదా,
అలాంటప్పుడు ఏవో పాత విషయాలు అవన్నీ కూడా మాట్లాడేవాడు. అంటే దొరగారి గారి ఇంటర్వ్యూ అని అంటే ఎన్టీ రామారావు గారితో చాలా క్లోజ్ కాబట్టి అన్అఫిషియల్ అంటే అఫీషియల్ ఓకే, అఫీషియల్ గా మీరు కలుస్తుంటారు, మాట్లాడుకుంటారు ప్రభుత్వ పరంగా. అలా కాకుండా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకునే చాలా ఉంటాయి కదా. వాటిలో మీకు ఆయన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే పిక్చర్స్ సక్సెస్ అవ్వడం, అంటే అంత వేగం హ్యాపీ అవ్వడం, అంత వేగం కుంగిపోడండి ఆయన. ఆ, అంత వేగం కుంగిపోడు కూడా. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే అంత అయిపోయింది అనుకొని బాధపడి అలా కాదు. ఎంతోమంది ఫెయిల్యూర్ అయ్యి సినిమా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని ఆపి, వద్దు బ్రదర్ మీరు ఉండండి, తొందర లేదు, ఇంకో సినిమాలు వస్తే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, ఎందుకు మీరు అంత నిర్ణయం తీసుకుంటున్నారు అని చాలామంది ఆపాడిన. ఈవెన్ గుమ్మడి అలాంటి వాళ్ళని కూడా. ఎవరితో శత్రుత్వం లేదు, అందరితో బాగానే ఉండేవాడు. సక్సెస్ వచ్చినప్పుడు న్యాచురల్లీ సినిమా పెద్ద సక్సెస్ అయినప్పుడు ఆ రోజుల్లో మరి 100 days 200 days ఆడినప్పుడు ఈ వాజ్ వెరీ న్యాచురల్, ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఈ పౌరాణిక చిత్రాలు ఆఫ్టర్ మాయాబజార్ ఇవన్నీ పౌరాణిక చిత్రంలో ఈయన బెస్ట్ అని ప్రూవ్ అయిపోయింది కదా. అప్పుడు దట్ వాజ్ ఎ గుడ్ టర్నింగ్ పాయింట్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ సిచ్యుయేషన్. సీతారాముడు కథ అనేది లవకుశ ఒక ప్రొడ్యూసరు చాలా ఖర్చు పెట్టాడండి డబ్బు, ఎన్నాళ్ళో తీశారట సినిమా. ఆఖరికి అంటే పౌరాణికం కదా, ఆఖరికి నానాగా నాకు గుర్తురాట ఆ ప్రొడ్యూసర్ పేరు, తీసి దెన్ ఇట్ బికమ్ బిగ్ సక్సెస్ ఆఫ్టర్వర్డ్స్. ఆ బిగ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన చాలా సంతోషించి ఆ ప్రొడ్యూసర్ కూడా ఒకరోజు ఒక వెండిపళ్ళెంలో మంచి పట్టుబట్టలు, ఒక క్యాష్ నోట్ల కట్టలు పట్టుకొని ఇందరికి వచ్చారట. నాకు పేరు గుర్తురావట్లేదు. సీతారామ సంబంధమే, సంథింగ్ టు సీతారామ కళ్యాణం అనేది ఒకటి ఉంది ఏదో అలాంటి సినిమా అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలా సఫర్ అయ్యేటవాడు, ఎందుకంటే డబ్బు కూర్చోడం, మళ్ళీ కొన్ని షార్ట్స్ తీయడం, కొన్నాళ్ళు తీయడం, మళ్ళీ డబ్బు లేక ఆగిపోవడం, మళ్ళీ చేయడం, ఇలాగ మొత్తం మీద సక్సీడ్ అయ్యాడు. సో ఆ సక్సెస్లో ఇవన్నీ తీసుకొచ్చాడు ఎన్టీ రామారావుకి. అంటే ఆయన క్యారెక్టర్ అని చెప్తున్నాను. ఎన్టీ రామారావు అంటే ఏంటి రావు ఇవన్నీ తీసుకొచ్చాడంటే, గొప్ప సక్సెస్ అయింది సార్, గ్రామాల్లో బళ్ళతో వస్తున్నారు, జనం చూస్తున్నారు. ఆ రోజుల్లో రూపాయి ఎంతో సినిమా టికెట్లో. అందుకు నేను ఐఎమ్ సో హ్యాపీ మీరు కృషి చేసి మా సినిమా సక్సెస్ అయింది. అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు ఇచ్చావు కదా, అప్పుడే నువ్వు చాలా కష్టపడ్డావు, ఈ డబ్బు ఆమె మరి పెట్టగా బట్టలు ఇస్తా తీసుకుంటాను ఆయన. ఆ బట్టలు తీసుకొని ఆ డబ్బు ఇచ్చాడు ఆయనకి. నువ్వు ఇవ్వాల్సిన డబ్బు నాకు అప్పుడే ఇచ్చావు కదా, నువ్వెన్నో కష్టాలు పడ్డావు, ఇప్పుడు నువ్వు అనుభవించు, నువ్వు సక్సెస్ అయింది సినిమా, మళ్ళీ డబ్బు ఇస్తావేంటి అని అన్నాడు. అది ఆయన క్యారెక్టర్. అందుకే he was loved by everybody. పొలిటికల్ గా కూడా ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనేది ఉండేది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉండేది? ఏదైనా జనానికి మంచిదంటే చేసేవాడండి భయపడకుండా. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు జనానికి మంచి చేయడానికి భయపడతారు, ఎందుకంటే దాని పర్యవసానం ఇంకో అదర్ గ్రూప్స్ ఏమనుకుంటారో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, నన్ను ఇలా బ్రాండ్ చేస్తారేమో అని భయపడతారు ఎవరైనా. ఆయనకు ఆ భయం లేదు, ఇది అందరికీ మంచి పని కదా, పనికొచ్చే పని కదా అని ఒకసారి నిర్ధారణ అయిపోతే మీరు చేయండి, నేను ఉంటాను, మీకెందుకు అదంతా నేను చూసుకుంటా ఆ పర్యవసానం అనేవాడు. అలాంటి వాటిలో క్రిటికల్ డెసిషన్స్ ఏమున్నాయి సార్ మీకు తెలిసి? క్రిటికల్ అంటే ఇప్పుడు వెంటనే మీరు అలా అడిగితే నేను చెప్పలేను, బట్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో హీ వాజ్ వెరీ బోల్డ్ అండ్ వెనక్కి వెళ్ళేవాడు కాదు, మీరు చేయండి నేను చూసుకుంటాను తర్వాత. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసేటప్పుడు ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. డెసిషన్ తీసుకునే పార్టీలో ఎక్కువ మంది మంచిదని అన్నారండి. అప్పుడు ఎక్కువ మంది మంచిది అన్నారు, బికాజ్ ఎవ్రీబడి వాజ్ ఫెడ్ అప్ విత్ దట్. బట్ కొంతమంది అంటారు మరి ఆ గ్రామ వ్యవస్థ పోతే మనకు కష్టం, మనకు రిప్రజెంటేటివ్ ఉండే గ్రామంలో అని కొంతమంది అన్నారు. బట్ హీ వెంట హెడ్ అంతే, దానికి పట్టించుకోలేదు. అలాగే
ఈవెన్ డీసెంట్లీ చేసి చిన్న చిన్న వాళ్ళకి అందరికి సరిపోయాయంటే ఈవెన్ లిక్కర్ పాలసీ అప్పుడు చిన్న చిన్న వాళ్ళకి అందేటట్టు పెద్దవాళ్ళే అన్ని తీసుకోకుండా అలాంటి ఏదైనా పాలసీ పెడితే సరే పెడదామనేవాడు. గవర్నమెంట్కి నష్టం వచ్చినా మనం ముందు పెడదాం పర్వాలేదు అనేవాడు. యాక్చువల్గా ఆయన మద్య నిషేధం మీద ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు అంత ముందు ఆ తర్వాత టెన్యూర్లో. అంత ముందు గవర్నమెంట్ రాకముందు అనుకుంటాను. నెల్లూరులో ఎక్కడో లేడీస్ ప్రొటెస్ట్ చేస్తే ఈ సపోర్టెడ్ ఇట్ అండ్ ఇట్ వాస్ గుడ్, దట్స్ గుడ్ థింగ్. బట్ నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ నిషేధం పెట్టాడు ఆయన. అవును, అమలు చేశాడు. బికాజ్ పెట్టాడు. పెడితే అది గవర్నమెంట్ సర్వెంట్స్ అనండి, జనం అనండి పడనివ్వలేదు. సో ఒక సైడు రెవెన్యూ లాస్ అవుతుంది, రెండోది వాడు ఇలిసిట్ లిక్కర్ తాగడం మొదలెట్టారు, ఆరు పక్క స్టేట్ నుంచి వచ్చి తాగడం మొదలెట్టారు. ఏమాత్రం తగ్గలేదు, ఎందుకంటే జనంలో అంత అలవాటు అయిపోయిన వ్యవహారం అది. సో అప్పుడు కొన్నాళ్ళు చూసి మరి ఇంకా లాభం లేదు అనుకుని అప్పుడు తీసాడు. సో ఆయన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఎక్కువగా వచ్చేవాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవాళ్ళండి, చాలా మంచివాళ్ళు అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్. ఎప్పటికీ గవర్నమెంట్లో ఒక్క కోరేవాళ్ళు గారు, గవర్నమెంట్ ఒక పని చేసి పెట్టాలని ఎప్పుడు ఎవరిని అనేవాళ్ళు గారు. ఆయన సెక్రటరీస్ కానీ నాతో కానీ ఎవరు ఏం చెప్పేవాళ్ళు గారు. హరికృష్ణ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి. అలాగే పెద్ద ఆయన బాలకృష్ణ, అందరూ డాటర్స్ కానీ వాళ్ళు కానీ ఎంత వినయం డిసిప్లిన్ అంత చక్కగా వచ్చి మాట్లాడి వెళ్తుండేవాళ్ళు. ఎవరికి సీఎం పిల్లలని భేషజం కానీ లేదా గవర్నమెంట్ ఏదో పని చేయించుకోవాలని ఒక్కరికి లేదు, ఆలోచన దృక్పథం లేదు వాళ్ళకి. హరికృష్ణ కూడా అసలు పాలిటిక్స్ చేస్తానే లేదని కానీ అప్పుడు అలా ఆ వ్యాన్ డ్రైవ్ చేసేవాడు అంతే. పాపం చాలా కష్టం మీద ఆ వ్యాన్ నడిపించేవాడు, రాత్రి రిపేర్ చేసేవాడు, మళ్ళీ మార్నింగ్ నడిపించేవాడు. అంత జనంలో ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నానో ఏమిటి అని కాదు తెలియదు దానికి. రాజకీయం అంటే అంత దూరంగా ఉండేవాడు. సో ఫ్యామిలీ చాలా డిసిప్లిన్గా చాలా బాగా పెంచాడు ఆయన. సో రామారావు గారు అనగానే భోజన ప్రియుడు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి అంత భోజన ప్రియుడా? భోజనం అంటే శుభ్రంగా తింటాడు, తొగుడు పెడతాడు కూడా మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్టే చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ డిన్నర్ అంటే చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. మామూలుగా తినేవాడు, శుభ్రంగా తినేవాడు అంతే. మరి కొంతమంది తినరంటే మరి అలా కంపేర్ చేస్తే భోజన ప్రియుడు అంటారేమో. ఈ అంటే మధ్య మధ్యలో తినేవాడు కదా, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మధ్యలో ఇంకేమి ఏదో టీ అది తాగేవాడు కదా తప్ప ఇంకేమీ తినేవాడు కాదు. మళ్ళీ రాత్రి అంతే. అంటే ఎర్లీగా రిటైర్ అయిపోయాడు. నైట్ టైం 7:30 కల్లా పడుకుని పోయాడు. అదే మాకు ఒకప్పుడు ప్రాబ్లం అయ్యేది, ఏదో ఎమర్జెన్సీ వస్తే లేపడం అదే కష్టం. నైట్ టైమ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అమలు చెప్పాలి. సో వన్స్ లోపలికి వెళ్తే ఇంటిమేట్ చేయడానికి నార్మల్గా ఆయన వద్దనేవాడు కాదు, బట్ ఎంతో అర్జెన్సీ ఉంటుంది తప్ప చెప్పడం కరెక్ట్ కాదు కదా. వేగం పడుకుని వేగం లేచేవాడు. మళ్ళీ టైం ఖచ్చితంగా టైం టు టైం సెక్రటరీకి వచ్చేవాడు మార్నింగ్. సెక్రటరీ నుంచి మళ్ళీ గండిపేట వెళ్ళేవాడు ఈవినింగ్. అంటే కొన్నాళ్ళు ఇక్కడే ఆఫీస్ ఉండేవాడు, తర్వాత గండిపేట కాటేజ్ పెట్టుకున్నాడు కదా. ఆ పక్కనే తర్వాత తెలుగుదేశం ఆఫీస్ కూడా పెట్టారు. సో సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ ఆఫీస్లోకి వచ్చి చూసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్ జనరల్ సెక్రటరీ, అక్కడ ఆయన ఉండేవాడు. సో వాళ్ళిద్దరూ అదే పార్టీ వ్యవహారాలన్నీ మాట్లాడుకునేవాడు. తర్వాత నేను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేవాళ్ళం చాలాసార్లు. ఒకప్పుడు నేను వెంటనే వచ్చేవాడిని అంటే ఆ డ్రాప్ చేసి. పార్టీ వ్యవహారాలు లేనప్పుడు నా కాటేజ్లో కూర్చొని కొంచెం మాట్లాడేవాళ్ళం. పార్టీ వ్యవహారాలు ఉండి పార్టీ ఆఫీస్కి వెళ్తే నేను వచ్చేవాడిని. సో అదే ప్రతిదీ చాలా మెథడికల్గా చేశాడు ఆయన. అంటే ఏదో సినిమా యాక్టర్గా ఇన్ని సంవత్సరాల నుండి వచ్చాను ఏదో చేస్తాను అని కాకుండా ప్రతిదీ ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్తో ఇన్వాల్వ్మెంట్తో ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో పనిచేశాడు ఆయన. బసవ తారకం గారి అది నేను ఆ టైంలో లేను
ఆ తర్వాత ఈ క్యారేజీ తెచ్చితే పిల్లలు తెస్తేనే ఆయన తింటారని చెప్తున్నారు కదా, ఆ క్యారేజ్ ఎవరు ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు? వసతారం తర్వాత మరి నాకు సరి గుర్తులేదండి. సెక్రటరీలో ఎక్కువ చిన్నమ్మ అంటే పురంధరేశ్వరి గారిని అంటూ ఉంటారు. పురంధరేశ్వరి గారు ఎక్కువ వస్తారనేది చెప్తూ ఉంటారు, నిజమేనా? అప్పటికి ఆవిడ మ్యారేజ్ అయిపోయింది అనుకుంటాను. మ్యారేజ్ అయిపోయి కాకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇవ్వాల్సిందే కదా. అవును ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తేనే ఆయన. అవును. తర్వాత మరి నేను సెక్రటరియట్ లంచ్ టైం అప్పుడప్పుడు మేము వెళ్ళడం లేదు, నాకు నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బట్ ఆయన ఎన్నాళ్ళు ఆయన భార్య వచ్చి ఇచ్చేది. ఆవిడ నన్ను ఆవిడ చనిపోయినాక చాలా షాక్ అయిపోయాడు ఆయన. చాలా తీవ్రమైన మనస్తాపం చెందాడు. అంటే ఆవిడ పెద్ద ఫ్యామిలీని ఎత్తిదించింది. వీళ్ళ కుటుంబమే కాదు, త్రివిక్రమరావు వీళ్ళు అందరూ కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు అప్పుడు బిగినింగ్లో. అందరినీ ఆవిడే చూసుకుంది కదండి. సో ఈ ఆల్వేస్ ఫీల్ చాలా చేసింది ఆవిడ. బట్ నేను ఆవిడని పెద్దగా చూడలేదు. నేను మీకు షేర్ చేసేవాళ్ళ సార్ ఫ్యామిలీ లైఫ్ దాని గురించి? బసవ తారకం గారిని కోల్పోయిన తర్వాత ఈయన బాధని మీతోటి చాలా చాలా సార్లు ఆవిడ గురించి చాలా బాధపడేవాడు ఆయన. ఆవిడ లోటు లేకపోవడం, అది అంటే సో మెనీ థింగ్స్ షీ లుక్ ఆఫ్టర్ అన్నట్టు. అక్కడ మెడ్రాస్ ఇంట్లో ఆ కొత్త అరుగుల రోడ్లో అక్కడ ఇల్లు ఎలా మెయింటైన్ చేసేది ఆవిడ, తన రూమ్ ఎలా చూసేది, తన భోజనం, ఇది అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉండేవి కదా అక్కడ. అవన్నీ ఆయన రివీల్ చేసి గుర్తేసుకునేవాడు. అది చాలా బాగుంటుంది ఆ ఇల్లు. అది చెన్నైలో అంటే రెండో ఇల్లు, మొదటి ఇల్లు కాదు, తర్వాత ఇల్లు. అరుగుల రోడ్ ఎక్కడ ఉంది, మేకప్ చేసుకునే రూము, చాలా బాగుంటుంది. ఇప్పుడు బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సార్, ఆయన ఆలోచన నుంచి వచ్చిందేనా? వచ్చింది. మీతోటి డిస్కస్ చేసారా బిఫోర్? లేదు, నాతో డిస్కషన్ అంటూ లేదు, బట్ చాలా మందితో డిస్కస్ చేశాడు కదా ఆయన. నేను ఉన్నాను ఆ డిస్కషన్స్ లో. ఆయన అంటే చాలా మంది సజెస్ట్ చేసి ఇచ్చారు, సరే అండి ఇద్దాం, ల్యాండ్ ఇద్దాం, చేద్దాం, మంచిగా కార్యక్రమం కదా అని అన్నాడు ఆయన. సో అలాగా 10 మంది సహాయం చేశారు. అతను పెద్ద డాక్టరు, రేడియాలజిస్ట్ నూరి దత్త, వాళ్ళ సహకారం అంతా తీసుకున్నారు. సో ఎక్విప్మెంట్ అవన్నీ మంచిగా తెచ్చారు. అది అలా పెట్టారు. ఈవెన్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. రామారావు గారు బాగా ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడిన సందర్భం ఏమైనా ఉందా మీతోటి? బాధపడడం అంటే ఈవెన్ ఆయన పవర్ పోయినప్పుడు కూడా, రెండోసారి పోయినప్పుడు కూడా ఈ సెట్ ఒక ప్రిన్సిపల్ మీద నేను ఉంటాను, పోతే పోతుంది, పర్వాలేదు, పవర్ అంటే ఏంటి శాశ్వతం, దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు అనేవాడు చాలా ధైర్యంగా. 89 కుంగిపోలేదు. కారణం కూడా ఏదో పలానా పాలసీ వల్ల పోయిందని ఫీల్ అవ్వలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా మంచి చేయాలని చూశాడు. కొన్ని మధ్యలో కొన్ని బెడ్స్ కొట్టాయి, కొంతమంది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో యాంటీ ఇన్కమ్ మంచి ప్రాక్టీస్ వచ్చాయి. బికాజ్ తెలుగుదేశం లీడర్స్ వీళ్ళందరూ వీళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఉంటుంది కదా జిల్లాల్లో వాటిలో. సో యాంటీ ఇన్కమ్ వచ్చేది పోయింది, మళ్ళీ మనం వస్తాం, పర్వాలేదండి అనేవాడు చాలా ధైర్యంగా. చివరి వరకు అంతే చాలా ధైర్యంగా ఉండేవాడు. ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడే వాళ్ళు కాదు అని అంటారు, నిజమేనా? అంటే ఎలక్షన్ లో ఖర్చు అనేది ఆయనకు తెలియదండి. అసలు ఎలక్షన్ లో డబ్బు ఖర్చు పెడతానని తెలియదు. పార్టీ సింబల్, క్యాండిడేటు, సరే వాళ్ళ ఖర్చులు కదా ఉంటాయి, వాళ్ళు పెట్టుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఈ టుడేస్ ఎలక్షన్ ఖర్చు ఇవాళ మన అవగాహనలో ఉంది కదా, ఎలక్షన్ అంటే ఏమిటి, క్యాండిడేట్ ఇచ్చేటప్పుడే వాడు ₹1 కోటి ఖర్చు పెట్టగలడా, 2 కోట్లు ఖర్చు పెట్టగలడా, ఇలాంటివి చూడటమే లేదు ఆ రోజుల్లో. ఈయన పార్టీ ఫండ్ అనేది అసలు ఆలోచన లేదు దీనికి. ఎవరైనా ఇస్తే కూడా ఆ బ్యాంకులో తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఇస్తేవాడు ఈయన, ఎవరైనా డబ్బు ఇస్తే కూడా. అండ్ ఏదో షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ కొంత డబ్బు ఇచ్చేవాడు. మిగతాది కొంచెం రిచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా కొంతమంది, మీరు నువ్వు చూసుకో, వాళ్ళు కొంచెం బీసీలు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చూసుకోవచ్చు అని వాళ్ళంతే.
డబ్బు ఎత్తిచ్చింది అసలు వెరీ లిటిల్. డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టాలి ఎలక్షన్లో అని ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయన కూడా సొంతంగా కూడా ఆయన పెద్ద ఖర్చు పెట్టేవాడు కదా. ఆ బండి వేసుకుని వచ్చేవాడు. క్యాండిడేట్స్ కూడా అయ్యేది కాదు. బికాస్ మీటింగ్ అంతా ఈయన ఖర్చు కదా. వాళ్ళు ఏదో ప్లాట్ఫామ్ వేసి పెద్ద ఇది పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టడం ఏమీ లేదు. వ్యానే కదా, వ్యాన్కి అటాచ్ చేసి లౌడ్ స్పీకర్స్ ఉండేవి అంతే. ఆ వ్యాన్ లోనే ట్రావెల్ చేశారు. ఆ మోజులోనే జనం కూడా వేశారు. మొదటిసారి వేశారు. తర్వాత ఆఖరిలో మళ్ళీ స్పిట్ వచ్చి చేసినప్పుడు కూడా విపరీతంగా ఓట్లు పడ్డాయి కదా. సో పైసలు మనం పార్టీ ఫండ్ అంటూ కలెక్ట్ చేసి అది మళ్ళీ క్యాండిడేట్స్ ఇవ్వాలనే కాన్సెప్టే లేదు దానికి. ఎక్కువగా పొలిటీషియన్స్ తోటి బాగా ఎఫెక్షన్ గా ఎవరితో ఉంటారు రామారావు గారు? మోహన్ రెడ్డి, బివి మోహన్ రెడ్డితో చాలా ఇంటిమేట్ ఉండేవాడు. సరే చంద్రబాబు నాయుడు వెళ్తూ ఎలాగా వెంకటేశ్వర గారు వాళ్ళంటే అల్లుళ్ళు కాబట్టి ఉంటారు. చంద్రబాబు నాయుడు సజెషన్స్ అవన్నీ అంటే కొంచెం పొలిటికల్గా రిలవెంట్ అని తెలుసు ఆయనకి. సో వాళ్ళతో ఉండేవాడు. ఇంకా మామూలు వాళ్ళతో చాలా మందితో ఉండేవాడు అండి. పార్టీ కార్యకర్తలు డైరెక్ట్గా ఆయనకి ఎప్పుడు వచ్చేవాడు కదా. ఢిల్లీ వెళ్ళినా, జిల్లా టూర్స్కి వెళ్ళినా ఎప్పుడు ట్రావెలర్స్ బంగ్లాస్లోనూ వాటిలో లోపల పడుకోవడం అనేది లేదు. ఈ వ్యాన్లోనే ఉండేవాడు. మేము ఆ బంగ్లాలో పడుకునేవాడు. ఆయన వ్యాన్లోనే పడుకునేవాడు. తెల్లవారికి రెడీగా ఉండేవాడు. ఎవడొచ్చి కలిసినా మేము మాటలు వినేవాడు. సో he was available to many people across the state, district also. వాటిలో అశోక్ గజపతిరాజు చాలా మంది, వీళ్ళందరికీ చాలా గౌరవం ఇచ్చేవాడు ఆయన. సో వీళ్ళు అంతా ఫ్రెష్ బ్యాచ్ కదా రామారావు గారు తీసుకొచ్చిన అంతా బ్యాచ్ ఫ్రెష్. అందరూ ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ ఫ్రెష్ బ్యాచ్. ఒకళ్ళకి అడ్రస్లు లేవు అంతకుముందు. రామారావు గారు కల్పించింది అడ్రస్లు. ఒకళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయారు, ఒకళ్ళు ఎంపీలు అయిపోయారు, అపోజిషన్ లీడర్స్ అయిపోయారు పార్లమెంట్లో. అంతా ఆయన ఇదే కదా. సో మీరు అన్నట్టు బివి మోహన్ రెడ్డి గారితో అంత ఇంటిమెన్సీగా ఉండటానికి కారణం ఆయనకి కొంచెం జాతకాలు పిచ్చి అని అంటుంటారు. ఉండదు ఎలక్షన్ అంటే ముందు నుంచి ఆయన తెలుసు. పిచ్చి అంటారా నమ్మకం అంటారా మీ అబ్జర్వేషన్ ప్రకారం? పిచ్చి లేదు ఆయనకి. ఏ పిచ్చి లేదు. నమ్మకం అయితే ఉంటే ఉంటుంది. ఎవడో ఒకటి చెప్తాడు, ఎల్లో స్టోన్ పెట్టుకోండి సార్ మీకు మంచిది కెరీర్ కంటే. సరే ఒక ఎల్లో స్టోన్ ఆర్డర్ ఇచ్చేసరికి పెట్టేస్తారు. అలాగా ఏదో ఉండేది. కానీ పెద్ద దేవాలయాలు కూడా ఎక్కువ వెళ్ళేవాడు కదండి. ఒక తిరుపతి వెళ్ళేవాడు ఆయన. అవునా? దేవాలయాలకు ఎక్కడే వెళ్ళేవాడు. ఈ టూర్స్లో కూడా దేవాలయాలు రమ్మనేవాళ్ళు. అప్పుడు నైట్ హాల్స్ దగ్గర పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవి. వెళ్ళేవాడు కాదు. మీరు పూజ చేసి నాకు ఆ ప్రసాదం ఇచ్చేయండి అనేవాడు. అంత పిచ్చి నమ్మకాలు ఉండేవి కాదు. మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ మొదటి నుంచి కూడా. బిఫోర్ పార్టీ పెట్టిన రాజకీయాలు రాకముందు నుంచి పెద్ద ఫ్రెండ్. ఓకే. తిరుపతి వెళ్ళడం వీళ్ళు కలిసి, నేను ఆ బుక్లో రాశాను. తిరుపతి నుంచి ఒకసారి కిందకు వస్తున్నారు వీళ్ళు. మోహన్ రెడ్డి కూడా కార్లో కూర్చున్నాడు. వస్తుంటే ఏదో ఇంకొక విఐపి కారు ఈ సైరన్ వేసుకొని వీళ్ళకి ఓవర్టేక్ చేసింది తిరుపతి నుంచి తిరిగి వస్తున్నప్పుడు. సో మోహన్ రెడ్డి అన్నట, సార్ మీరు 80sలో మీ కారుకి సైరన్ ఉంటుంది, మీ పక్కన నేను ఉంటాను అప్పుడు కూడా అన్నాడంట. అని నా బుక్లో రాశాను. ఓకే. సో అలాగే ఆయన సీఎంఐ సైరన్ ఉంది, పక్కన మినిస్టర్గా ఈయన ఉన్నాడు మోహన్ రెడ్డి. అలా చెప్తుంటాడు మోహన్ రెడ్డి. అలాగే ఆయనకి పెద్ద పర్సనల్ ఫ్రెండ్ ఆయన. తర్వాత ఆయన డ్రెస్సింగ్ లో కూడా కషాయ డ్రెస్ అంటే అది వేసారు కదా సన్యాసి. కొన్నాడు. ఏంటి దాని వెనక? నాకు అది మేము కూడా సర్ప్రైజ్ అయిపోయాం. మాకు తెలియదు. మేము నేను వాజ్ డ్యూటీ డిఐజీ ఉంటున్నప్పుడు శ్రీహరికోట వచ్చారు ఐలాండ్కి. ఇందిరాగాంధీ కూడా వచ్చింది శ్రీహరికోట ఐలాండ్ లాంచింగ్ ఆఫ్ శాటిలైట్. అది అయిన తర్వాత తిరుపతి వెళ్ళాడు ఆయన. అక్కడికి డ్రెస్ మార్చాడు. ఏ ఇయర్లో సార్ అది? బిగినింగ్లోనే, చాలా 83 బిగినింగ్లోనే, ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే. ఓకే. అప్పుడు నేను ఇంటెలిజెన్స్లో లేను, బట్ ఇలా మార్చాడు అని అనుకున్నాం మేము అందరం. అంటే ఆయనకి ఏదో ఒక, అంటే పరిపాలించేవాడికి ఏ రిలేషన్షిప్స్ ఉండకూడదు,
ఏ వ్యక్తిగత బంధాలు ఉండకూడదు, ఫ్రీగా ఉండాలా. ఇప్పుడు మన మోదీ లాగా లేకపోతే యూపీ సీఎం లాగా ఏదో ఏదో అలాంటి మనసులో ఉన్నట్టుంది దానికి. పరిపాలించేవాడికి ఏమి సంబంధం ఉండకూడదు. సో ఈ మస్ట్ బి లైక్ ఏ అసెటిక్ వితౌట్ ఎనీ రిలేషన్షిప్ అని అలాగా అలాంటి ఆలోచన వచ్చి అది చేశాడు ఆయన. పూజలు ఎక్కువ చేస్తారు. లేనే లేవు. అప్పట్లో చాలా గందరగోళంగా సినిమాలు కూడా తీసి గందరగోళం. చాలా తప్పు. మామూలు పూజలు కూడా చాలా మినిమం అని చెప్పాను. ఒక వెంకటేశ్వర స్వామి అంటేనే కొంచెం ఆయనకి డివోషన్. మిగతా పెద్ద టెంపుల్స్కి వెళ్ళడం లేకపోతే ఇంటి దగ్గర బ్రాహ్మణులకి వచ్చి పూజలు చేయించడం అవేమీ లేవు. జీరో. అప్పట్లో చాలా సినిమాలు వచ్చినాయి. కృష్ణ ఆధ్వర్యంలో వచ్చినాయి. మండలాధీశుడు అని, తర్వాత కృష్ణ గారు కొన్ని సినిమాలు తీశారు వ్యతిరేకంగా. దాని మీద రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా రామారావు గారు? రియాక్ట్ నేనే, ఆయన ఫాలోవర్స్ అయ్యేవాళ్ళు కానీ ఆయన ఏమి అయ్యాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఫిలిం ఫీల్డ్ లో ఆయనకి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఆయనకి యాంటీగా తీశారు. బట్ వీటి వల్ల ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు లైట్ గా తీసుకునే వాళ్ళు. అసలు దాని గురించి చర్చ లేదు, పాడలేదు. ఈయన ఎవరు బాదర్డ్. సినిమా వాళ్ళతో కొంత గ్యాప్ ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తోటి, నాగేశ్వరరావు తోటి అనేది ఒకటి ఉంది కదా, అలాంటిది ఏమన్నా ఉందా? ఏఎన్ఆర్తో నాకేం గ్యాప్ అనిపించలేదు. బట్ వాళ్ళ ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఉంటుందండి, నాకు మరి తెలియవు అవి. కాదు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ స్టూడియోల విషయంలో ఏదో కొంత గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఈయన పిలిచి ఏఎన్ఆర్కి ఆతిథ్యం ఇచ్చాడు అని అంటారు. అదేం లేదు, ఏఎన్ఆర్కి అని ఆతిథ్యం అదేం లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని మనం వ్యాపారం చేయడం కరెక్ట్ కాదనేవాడు ఆయన. నీ డబ్బుంటే నువ్వు వ్యాపారం చేయి, గవర్నమెంట్ ఎందుకు అడుగుతావు భూమి? గవర్నమెంట్ ఎందుకు అడుగుతావు? ఇంకోటి అది స్టూడియో కానీ భూమి అడిగి అక్కడ నువ్వు కలప వ్యాపారం పెడతావా? ఇలా ఉండేదానికి. ఈవెన్ అపోలో హాస్పిటల్ కూడా, హాస్పిటల్ కడితే కట్టుకో, భూమి కొనుక్కొని. ఏంటంటే నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు? గవర్నమెంట్ ఎందుకు అడుగుతున్నావు భూమి అని వాంటెడ్ టు క్యాన్సిల్ దట్ లీజ్. ఆ మూమెంట్లో అన్నపూర్ణ స్టూడియో కూడా. సో అది బికాజ్ ఈయన కట్టుకున్నాడు కదా, ఈయన ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నాడు కదా స్టూడియోస్. గవర్నమెంట్ ఏం అడగలేదు కదా. ఆయనకు ఒక దృక్పథం అన్నిట్లో ఉందండి. అది ఎవరు మార్చడం కూడా కుదరలేదు. మీకు ఆయనలో కమ్యూనిస్ట్ కనిపించారా, రైటిస్ట్ కనిపించారా? కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఆయన మీద. నా బుక్ లో రాశాను నేను. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది, డిఎంకే సిద్ధాంతం కూడా ఉంది ఆయన మీద. నేను రాశాను. బికాజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ వాజ్ ఏ గ్రేట్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో పెద్ద పాత్ర వహించింది కృష్ణా జిల్లా. ఆల్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఆ ప్రాంతం వాళ్ళే. నేషనల్ లెవెల్లో చల్లపల్లి, చంద్ర రాజేశ్వరరావు, వీళ్ళందరూ అందరూ అక్కడ వాళ్ళే. సో వీళ్ళందరితో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాగా ఉంది. ఒక మూమెంట్ లో నక్సలైట్లు దేశభక్తులు అన్నారు ఆయన. అది రొటీన్ ఏదో అన్నట్టున్నారు. తర్వాత వాళ్ళు చేసే పనులు నచ్చలేదు ఆయనకి. ఎప్పుడో ఒక ఇమోషనల్ గా ఎలక్షన్ ముందర ఇవన్నీ, ఎలక్షన్ ముందర ఏవో పేద పేదలకు ఏదో ప్రధానికానికి వాళ్ళు బాగు చేస్తున్నారు అని ఒక ప్రోపగండాలో ఏదో అన్నాడు అన్నమాట. తర్వాత గవర్నమెంట్కి వచ్చాక తెలుసుకున్నాడు వాళ్ళు చేసిన హత్యలన్నీ, వాళ్ళు చేసిన గృహదానాలు, ఇవి అవి, వాళ్ళతో మందిని చంపేయడం, అవన్నీ తెలుసుకొని ఈ డి నాట్ లైక్ దట్ ఫిలాసఫీ. అది మనకి పడదు, అది దానివల్ల ప్రజలకు ఏమి లాభం లేదని. నక్సలైట్లు అప్పట్లో కొంతమందిని మరణ శిక్ష విధించాలని ఒక జాబితా ఒక 40-50 మందిని తయారు చేశారు. దాంట్లో దొరగారి కూడా పేరు కూడా ఉంది అని చెప్పి అప్పట్లో వచ్చింది. నక్సలైట్స్ తయారు చేశారని? అవును, ఉంటే మేము టార్గెట్స్మే కదా, మేము టార్గెట్స్మే, అందులో డౌట్ ఏముందండి. మరి మా టైంలోనే కదా మూమెంట్ అంతా పోయింది. మరి వాళ్ళకి ఎందుకు టార్గెట్ ఉంటాం మేము? చంద్రబాబు నాయుడు ఆల్సో టార్గెట్. అలిపిరిలో మరి అలిపిరి ఎందుకు చేశారు? బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండడం వల్ల సేవ్ అయ్యాడు ఆయన, లేకపోతే ఎనీథింగ్ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అది. సో వాళ్ళకి ఉంటుంది, ఆ మూమెంట్కి ఎదుర్కొనే వాళ్ళందరికి మీద వ్యతిరేకం ఉంటుంది. మా ఆఫీసర్స్ కూడా ఎంతమంది చంపేశారు కదండి, మా మెన్ని ఎంతమంది చంపేశారు, పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు, ఎంత ఘోరమైన ఆకృత్యాలు చేశారు కదా.
మేజర్ లిస్ట్ లో 40 లిస్ట్ లో మీ పేరు ఉంది అనే సంగతి తెలుసా మీకు? తెలుసు, ఎందుకు తెలియదు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఇది లిస్ట్ అవుట్ చేశారు. ఉన్నప్పుడు అంత లేదు. ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విజయం వచ్చింది, చెన్నారెడ్డి వీళ్ళంతా వచ్చారు కదా. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు టైంలో ఒక పద్ధతిగా చేశాడు. అసలు అప్పుడు నేను డీజే అయ్యాను. ఓకే, అప్పుడు మేనిఫెస్టో కూడా పెట్టారు 2004 ఎన్నికల్లో. మేనిఫెస్టోలో కూడా యాంటీ నక్సల్స్ అంశాన్ని పెట్టినట్టు. మేనిఫెస్టో లేదు, బట్ ఇది డెమోక్రసీకి మంచిది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిది కాదు. ఒక ముఠా ఎంత డిక్టేట్ చేయడం, ఎంత అల్లకల్లోలం సృష్టించడం, ఎంతమందిని చంపడం, ఇది పద్ధతి కాదు, ఇది మన కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అన్నట్టు ఆ లెవెల్, ఆ పొలిటికల్ లైన్ తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని దాని ప్రకారం చేశారు. మీరు ఒక 3 బుక్స్ రాశారు, దాంట్లో ఎన్టీఆర్ తో నేను అనేది ఒక బుక్. అది రాయాలనే ఆలోచన మీకు ఏ పాయింట్ దగ్గర కలిగింది? నేను ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయినాక అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూసుకున్నప్పుడు ఇవి చాలా వర్క్ చేశాం కదా అప్పుడు, సో బుక్ రాస్తే బాగుంటుంది అప్పుడు విషయాలన్నీ అని అనిపించింది. ఒక తెలుగు జర్నలిస్ట్ని తీసుకొని హెల్ప్ తీసుకొని రాశాను. తర్వాత స్వామి మీద రాశాను, సత్యసాయిబాబా మీద. తర్వాత నా జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ ఆ బుక్ రాశాను. అది ఐఏఎస్ పనికొచ్చి ఐపీఎస్ పనికొచ్చినట్టు అంటే ఆఫీసర్స్ అందరికి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో హిస్టరీ, వాట్ వీ హ్యావ్ డన్, హౌ వీ హ్యావ్ డన్, హౌ వీ హ్యావ్ టాకిల్ ది ఇష్యూ, క్రిటికల్ పొజిషన్ లో ఎలా మేజర్ ఇష్యూ. సో రామారావు గారు ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు రామకృష్ణ స్టూడియోస్ లోనే కలవటం, అంత ముందు కూడా మీరు కలిసారు? అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉన్నప్పుడు కలిసారు. జనరల్ గా ఆయన కలవంగానే ఆయనలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు, మీకు అది కనిపించిందా? సోనం అంటే మరి చాలా అందగాడండి, ఇట్స్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ నీట్గా సూపర్గా డ్రెస్ అయ్యి ఉంటాడు, ఏదో క్యాజువల్గా ఉంటాడు, చాలా ఫార్మల్గా ఉంటాడు. సో యు ఆర్ అట్రాక్టెడ్ బై హిమ్. చాలా మంది పొలిటీషియన్స్ వెళ్ళగానే ఆయన చూసి కాళ్ళ మీద పడుతారు అంటే కదా. అది సరే, వాళ్ళకి ఆ ఫీలింగ్ రావచ్చు, కొంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు, అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఆయన బిహేవియర్ ఫ్యాక్టర్. మనకి ఆయన అందరినీ గౌరవించేవాడు, ఎవరిని తిట్టడం కానీ, వాళ్ళ డ్రైవర్స్ ఎవరిని అందరినీ గౌరవించేవాడు ఆయన. సినిమాల్లో కూడా అంటారు, సినిమా తీసినప్పుడు కూడా అందరికి భోజనాలు వచ్చాయి, అందరికి అన్ని వచ్చాయని అప్పుడు తినేవాడట ఆయన ఓన్ ప్రొడక్షన్ అయినా. కానీ డిఫరెంట్ గా ఆయన మీద కొంత నెగిటివ్ క్యాంపెయిన్ నాదెండ్ల భాస్కరరావు గారు కొన్ని వీడియోలు ఈ మధ్య చేశారు, మీరు మరి అబ్జర్వ్ చేశారు? చూడలేదు. నెగిటివ్ షేడ్ చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆ వీడియోస్ లో, ఆయన బిహేవియర్ గురించి. మీరు ఇంటర్వల్ గారితో ట్రావెల్ అయ్యారు, దగ్గర చూశారు, మీరేమో అందరినీ చాలా గౌరవంగా చూస్తారు అన్నాడు. చాలా నిబద్ధతతో చాలా గౌరవంగా చూసేవాడు. బాగా కోపడినటువంటి సందర్భం ఏమన్నా ఇంటర్వల్ గారు పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్? అవుతుంది అదే. అంటే ఒకటి 2 ఇష్యూస్ ఆయనకి కష్టం అనిపించినా అరవడం కానీ, ఆఫీసర్స్ అరవడం కానీ అలాంటి చేసేవాడు కాదు. ఇంకా చెన్నారెడ్డి వీళ్ళందరూ కొంతమంది చాలా దీనిగా ఉండేవాళ్ళు, కానీ ఈయనప్పుడు అలా అరవడం అదే లేదు. ఒకప్పుడు ఆయనకి బాధ ఉన్నా ఐఎమ్ వెరీ సారీ, ఇలా మీరు చేస్తారు అనుకోలేదు అని, అంతే. అది మ్యాక్సిమం అది. అంటే ఆయన చాలా బాధపడ్డాడు, మనకి చాలా కటవుగా అన్నాడని అనిపిస్తుంది. వెరీ సారీ అని చెప్తాడు ఫస్ట్. ఐఎమ్ వెరీ సారీ, మీరు అలా చేస్తారు అనుకోలేదు అనేవాడు, అంతే మ్యాక్సిమం. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? అంటే జనరల్ గా ఇంటెలిజెన్స్ అనగానే కొంచెం బాగా ఇంటిమేసీ ఉంటుంది, తర్వాత కొన్ని సంఘటనలు మనం అనుకోని కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆయన ఏమి అంటే లక్కీగా అట్లా పెద్దగా జరగలేదు, సరేనా ఇన్నీట్గా అర్థం చేసుకునేవాడు నాకు. ఇప్పుడు నా మీద కూడా ప్రాపంగా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అని. మా రిలేషన్ చాలా మంది శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు, ఎంపీ అక్కడంతా కాంగ్రెస్ వాళ్ళే, మా క్లోజ్ రిలేషన్స్. అలా కొంతమంది నా మీద ప్రాపంగా చేశారు. నాతో ఆయన చెప్పేవాడు, మీ మీద ఇలా చెప్తున్నాడు ఇలా
కానీ నమ్మేవాడు కాదు ఆయన. సో చెప్పుడు మాటలు నమ్మరు. అంటే నా విషయంలో ఆయన ఏమి పట్టించుకోలేదు. అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. సో ఎవరేం చెప్పినా నేను బాధర్. ఎవరిపైన అలానే ఉంటుందా? యా, నమ్మకం ఏర్పడితే అంతే, అలాగే ఉంటుంది. అంటే నమ్మకం ఏర్పడిపోయినా అన్ని గుడ్డిగా మరి ఏం చెప్తే చేయడు. బట్ నమ్మకం ఏర్పడితే నమ్ముతాడు మనిషిని. ఆయన సెలక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని. చాలా చాలా మంచి ఆఫీసర్స్ అంటే ఇమీడియట్గా సెలెక్ట్ చేస్తాడు. చాలా మంచివాడు సార్, ఆనెస్ట్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్ అంటే వెంటనే తీసుకుంటాడు. అంటే ఆ పోస్టింగ్ ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా వాడు అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ ఏం ఆలోచించాడు ఆయన. సో ఇప్పుడులాగా క్యాస్ట్, రీజియన్ ఇలాంటివన్నీ లేదు. కొంతమంది వాళ్ళిద్దరు ఆఫీసర్స్ ఆనెస్ట్ ఆఫీసర్ అయినా వాళ్ళు దెబ్బతిన్నారు ఆయన టైంలో. దెబ్బతంటే ఎవడో ఏసీబీ ఎంక్వైరీ అయితే మేము వెళ్ళి చెప్పాము. చెప్తే వెంటనే మార్చుకున్నాడు. వాళ్ళు రమ్మనండి పిలుస్తా మాట్లాడినాను. వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకొని సరేలేండి నేను చూసుకుంటాను అన్నాను. మేము వెళ్ళి చెప్తే ఆ ఇంపార్టెన్స్ ఉండేది. సో రామారావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా రమ్మని చెప్పి పిలిచారా ఇంటికి పర్సనల్గా? అంటే అలా పర్సనల్గా అంటే పెళ్ళి ఏదో అయినప్పుడు అప్పుడు పిలిచేవాడు. పెళ్ళి అమ్మాయికి చిన్న అమ్మాయికి పెళ్ళి అయింది అది అలాంటప్పుడు. మీ ఇంటికి వచ్చేవాళ్ళ రామారావు గారు ఏమన్నా? లేదు లేదు, అంత ఇంటిమసీ అంటే జనరల్గా కొంతమంది చెప్తుంటారు వాళ్ళు ఏదో కొంతమంది డ్రైవర్లు ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళు పిలిస్తే పని ఉంటే వెళ్తారు, అంటే అకేషన్ ఉంటే వెళ్తారు. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి అంటే వస్తాడు ఆయన. సో ఆయన తోటి ట్రావెల్ అయ్యారు బాగా దగ్గర నుంచి. మళ్ళీ ఆయన దగ్గర నుంచి మీరు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏమనిపించింది? అంటే రామారావు గారి దగ్గర నుంచి దూరం. రామారావు అప్పుడు లేరు, ఇంకా రామారావు దగ్గర నుండి నేను ఆర్టీసీకి వెళ్ళిపోయాను. అవును, ఆయన ఓడిపోయారు. 89లో మళ్ళా గెలిచారు. నేను అప్పుడు కమిషనర్ పోలీసుకున్నాను, మర్చిపోయాను, కమిషనర్ పోలీసుకున్నాను. మళ్ళీ గెలిచారు ఆయన, పెద్ద మెజార్టీతో గెలిచారు. అప్పుడు కూడా మళ్ళీ 94 ఆయన మళ్ళీ గెలిచింది. మళ్ళా పిలిచారు నాకు. సో క్యాబినెట్ ఫార్మేషన్ అవన్నీ ఆ టైంలో ఫస్ట్ 2 days ఎవరు ఉంటారు కదా అని నాతో డిస్కస్ చేస్తుండేవాడు. అప్పటికి లక్ష్మీభారతి కూడా వచ్చారు, సీన్లోకి వచ్చారు. నాకు పెద్ద తెలియదు ఆవిడ. సో అలా చేసాక అప్పుడు జయప్రకాష్ నారాయణ్ నేనే పిలుచుకొచ్చాను. అంటే ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకొద్దామని. సో గవర్నర్తో మాట్లాడి తీసుకొచ్చాను. తర్వాత సిఎస్ రావు అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా. అప్పుడు మళ్ళీ ఇందులో కంటిన్యూ అయ్యాం మేము. అంటే నేను లా అండ్ ఆర్డర్లోనే ఉన్నాను, కమిషనర్ ఉన్నాను, తర్వాత లా అండ్ ఆర్డర్ అయ్యాను. మేము కంటిన్యూ అయ్యాము. తర్వాత ఈ క్రైసిస్ వచ్చింది లక్ష్మీభారతి వీళ్ళ గొడవల్లో. ఆ గొడవలో మళ్ళీ చంద్రబాబు నాయుడు బికమ్ సీఎం. అప్పుడు ఇక్కడ కంటిన్యూ అయ్యాను. తర్వాత నేను వెళ్ళాను సెంట్రీ. సో మీరు అప్పుడు మళ్ళీ 94లో గెలిచిన తర్వాత మీరు కమిషనర్గా ఉన్నారు అప్పుడు హైదరాబాద్. అప్పుడు మీతోటి మాట్లాడుతుండేవాళ్ళు కదా రామారావు గారు. లక్ష్మీభారతి గారి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మాట్లాడేవాళ్ళ మీతోటి? లేదు, అప్పుడు నేను ఇంటెలిజెన్స్లో లేను, నేను లా అండ్ ఆర్డర్లో ఏదో ఉన్నాను. అదే లా అండ్ ఆర్డర్లో ఉన్నా కానీ మీకు మీతోటి కొంచెం మాట్లాడేవాళ్ళు అంటున్నారు కదా. నేను మాట్లాడేవాడిని, వీళ్ళతో అందరితో మాట్లాడేవాడిని. కానీ అది ఒక 2 రోజుల్లో చాలా తీవ్రంగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అలా అయిపోయింది. రామారావు గారు మరణం మీద చాలా చాలా అపోహలు ఉన్నాయి సార్. మీకు నాకు ఐడియా లేదు. నేను మరణం వార్త విని వెళ్ళాను అంతే. ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఇలాగ అయిందండి అని వెళ్ళాను. మార్నింగ్ మరి అపోహలు ఎంతవరకు మనకు తెలియదు. మీరు హార్ట్ఫుల్గా బాగా దగ్గరైనటువంటి మనిషిగా ఆయన మరణ వార్త వినగానే మీకు అంటే షాక్ అయ్యాను. బట్ అప్పటికే హెల్త్ కొంచెం డిటేరియట్ అవుతుంది ఆయనది. కానీ అంత వేగం చనిపోతాను అనుకోలే నేను కూడా. ఆ టైంలో మేము రెగ్యులర్ కలవడం అది లేదు కదా ఆయన, బికాజ్ ఈజ్ నాట్ ఇన్ పవర్. అంటే అనదర్ సీఎం హెస్ కమ్ అండ్ మా డ్యూటీస్ కూడా అలాంటివి కావు. సో సడన్గా ఈ వార్త విని ఐ వాజ్ ఆల్సో షాక్డ్ మార్నింగ్. సో రామారావు గారితో జర్నీలో మీకు బాగా అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో మీరు పర్సనల్గా వెళ్ళినది ఏమన్నా సినిమా పరంగా? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమాలు తీశారు కదా,
అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత సినిమాలకి వెళ్ళారు కదా. సినిమాలు అప్పుడు బ్రహ్మశ్రీ కాంటాక్ట్లేదు, అప్పుడు కాంటాక్ట్ లేదా? బ్రహ్మశ్రీ స్టూడియోలో ఉండేది అప్పుడప్పుడు, బట్ పెద్దగా లేదు, కాంటాక్ట్స్ లేవు. బికాజ్ మా డ్యూటీ మేము చూసుకోవడం అంతే కదా. ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఏది చెప్తే అది చేసుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి మీరు బాగా స్ఫూర్తి పొందిన అంశం ఏంటి రామారావు గారి దగ్గర నుంచి? హార్డ్ వర్క్, చాలా కష్టపడి పనిచేసేవాడు, డిసిప్లిన్డ్గా పనిచేసేవాడు, అండ్ ఆనెస్ట్గా ఉండేవాడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగేం కాదు. ఉన్నది మనసులో ఉన్నది చెప్పేవాడు, అదే చేసేవాడు. అవి మనం నేర్చుకోవాలి. అవి చాలా డిసిప్లిన్, అండ్ అంత వయసులో కూడా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. సో ఎన్టీఆర్తో నేను అనే బుక్లో మీరు ఆల్మోస్ట్ మీ అనుభవాలన్నీ పొందుపరిచారు. ఇక కంటిన్యూషన్ ఏమన్నా ఆయన గురించి చెప్పాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు? అలాగే చెప్పలే, చాలా మటుకు రాస్తాను అందులో నాకు తెలిసినవి. అంటే గ్రేట్ పర్సనాలిటీ అండి ఆయన, గ్రేట్ పర్సనాలిటీ. అన్ని సుఖాలు అనుభవించిన సినిమా ఫీల్డ్లో మన కామన్ మ్యాన్ లాగా తిరిగేవాడు ఆయన. రాజకీయాలకు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు, ఏదో చిన్న చిన్న ట్రావెలర్స్ భవన్లో పడుకునేవాడు, సుఖంగా పడుకునేవాడు. మాకు నిద్ర పట్టేది కాదు. సినిమాల్లో నటించారు కానీ నిజ జీవితంలో నటించలేదంటారు. నిజ జీవితంలో నటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా సిన్సియర్గా ఉండేవాడు, అండ్ చాలా నిజాయితీగా ఉండేవాడు. ఏది అడగోలుగా ఎవరైనా చెప్పితే నేను చేయించుకొస్తాను అని అంటే ఎవరు అనడానికి వీల్లేకపోయేది. అది నాకు ఆశ్చర్యం. ఇంతమంది సినిమా ఫీల్డ్లో ఎంతమంది పరిచయం ఉన్నా నేను వెళ్ళి ఈ పని చేయించుకొస్తాను ఆయనతో అని ఎవరు అనలేకపోయారు. ఎవరు అంత కంట్రోల్ ఉంటుంది ఆయనకి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో అప్పట్లో సార్ తెలుగు మహిళ విభాగం అనేది పెట్టడం, దానికి ఒక గౌరవం తీసుకురావడం ఇవన్నీ ఉండేవి అని అంటారు. అప్పట్లో రేణుకా చౌదరి గారు బాగా ఈ పార్టీలో కూడా యాక్టివ్గా ఉండేది అంటారు. మహిళలకి బాగా ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళ పొలిటికల్ రావాలని. ఓవరాల్గా లేడీస్కి ఇచ్చేవాడు ఆయన. ఆస్తి హక్కు కల్పించాడు కదా లేడీస్కి. సో లేడీస్కి జల్లగా ఆయన రిజర్వేషన్స్ పెట్టాడు. ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఈ చేతిలో ఉంటాయి కదా, లోకల్ బాడీ యాక్ట్లో బీసీస్ పెట్టాడు, విమెన్ కూడా పెట్టాడు రిజర్వేషన్స్. సో అలాగా విమెన్కి ఎక్కడైనా ప్రాధాన్యత ఇవ్వచ్చింది. పట్ట పాస్బుక్లు అవన్నీ లేడీస్కి ఇచ్చేవాడు. సో దట్ ఫ్యామిలీ సుఖంగా ఉంటుందని. మగవాడు ఏదో తాగిపోతా అవుతాడు, లేడీ ఉంటే పిల్లలు చూసుకుంటుంది ఆవిడని. సో అలాంటివన్నీ చేసేవాడు లేడీస్కి చేయవలసినవి. ఇవన్నీ ఆయన మనసులో అభిప్రాయాలు సార్ ఎవరైనా గైడ్ చేశారు? ఐఏఎస్లు కానీ కొన్ని ఎక్కువ ఆయన అభిప్రాయం అండి, కొన్ని గైడ్ చేసేవాడు. అంటే మంచి ఆలోచన చెప్తే వినేవాడండి, విని ఆచరించేవాడు. అది మరి పెద్ద ఆలోచన మాది ఏమవుద్దో అది లేదు, మంచిది ఆలోచన ఇంప్లిమెంట్ అనేవాడు అంతే. మీకు ఇప్పుడు గుర్తొస్తారు సార్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా, అయిపోయింది ఆయన మరణించారు, అయిపోయి భౌతికంగా మన దగ్గర లేరు, మెమరీస్ గుర్తొస్తుంటాయా మీకు? చాలాసార్లు గుర్తొస్తాయి. గుర్తుండిపోయే మెమరీ పర్మనెంట్ గా మీకు? అలాగే లేదండి, అంటే చాలా విషయాలు అప్పుడు మాట్లాడుకునేవన్నీ గుర్తొస్తుంటాయి. కానీ అదే అలాంటివన్నీ చెప్పలేం కూడా, కొన్ని చెప్పలేనటువంటివి ఉన్నాయా? కొన్ని ఉంటాయి కదా. బట్ ఎనీవే వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ.